హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నేను తిరిగి వస్తాను, దీన్నే ఇంగ్లీష్లో ఐ విల్ కమ్ బ్యాక్. ఐ విల్ కమ్ బ్యాక్ అంటే నేను తిరిగి వస్తాను అని. నెక్స్ట్ వెన్ నాకు వణుకు పుడుతుంది, దీన్ని ఐ యామ్ షివరింగ్. ఐ యామ్ షివరింగ్ అంటే నాకు వణుకు పుడుతుంది అని. నెక్స్ట్ వెన్ మీరు పోట్లాడటం ఆపండి, దీన్ని స్టాప్ దిస్ చాటర్. స్టాప్ దిస్ చాటర్ అంటే మీరు పోట్లాడటం ఆపండి అని. నెక్స్ట్ వెన్ ఎవరు మాట్లాడుతున్నారు, దీన్నే హూ ఈజ్ స్పీకింగ్. హూ ఈజ్ స్పీకింగ్ అంటే ఎవరు మాట్లాడుతున్నారు అని. నెక్స్ట్ వెన్ ఇది జోక్ కాదు, దీన్నే దిస్ ఈజ్ నాట్ ఏ జోక్. దిస్ ఈజ్ నాట్ ఏ జోక్ అంటే ఇది జోక్ కాదు అని. నెక్స్ట్ వెన్ నన్ను అనుమతించండి, దీన్నే అలో మీ. అలో మీ అంటే నన్ను అనుమతించండి అని. నెక్స్ట్ వెన్ నేను అతనితో మాట్లాడాను, దీన్నే ఐ టాక్డ్ విత్ హిమ్. ఐ టాక్డ్ విత్ హిమ్ అంటే నేను అతనితో మాట్లాడాను అని. నెక్స్ట్ వెన్ మరొకటి కలిగి ఉండండి, దీన్నే హ్యావ్ అనదర్ వన్. హ్యావ్ అనదర్ వన్ అంటే మరొకటి కలిగి ఉండండి అని. నెక్స్ట్ వెన్ దీన్ని మీరే ఉంచుకోండి, దీన్నే కీప్ దీస్ టు యువర్ సెల్ఫ్. కీప్ దీస్ టు యువర్ సెల్ఫ్ అంటే దీన్ని మీరే ఉంచుకోండి అని. నెక్స్ట్ వెన్ మీ సలహా నాకు అవసరం లేదు, దీన్నే ఇంగ్లీష్లో ఐ డోంట్ నీడ్ యువర్ అడ్వైస్. ఐ డోంట్ నీడ్ యువర్ అడ్వైస్ అంటే మీ సలహా నాకు అవసరం లేదు అని. నెక్స్ట్ వెన్ ఇది నిద్రపోయే సమయం, దీన్నే ఇట్ ఈస్ టైమ్ టు స్లీప్. ఇట్ ఈస్ టైమ్ టు స్లీప్ అంటే ఇది నిద్రపోయే సమయం అని. నెక్స్ట్ వెన్ వేగం తగ్గించండి, దీన్నే స్లో డౌన్. స్లో డౌన్ అంటే వేగం తగ్గించండి అని. నెక్స్ట్ వెన్ మీకు ఏమైనా కావాలా, దీన్నే డూ యూ నీడ్ ఎనీథింగ్. డూ యూ నీడ్ ఎనీథింగ్ అంటే మీకు ఏమైనా కావాలా అని. నెక్స్ట్ వెన్ ఎందుకు వచ్చావు, దీన్నే వై డిడ్ యూ కమ్. వై డిడ్ యూ కమ్ అంటే ఎందుకు వచ్చావు అని. నెక్స్ట్ వెన్ అతను మధ్యాహ్నం నిద్రపోతాడు, దీన్నే హీ స్లీప్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్. హీ స్లీప్స్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అంటే అతను మధ్యాహ్నం నిద్రపోతాడు అని. నెక్స్ట్ వెన్ అతను వెళ్తాడా, దీన్నే డస్ హీ గో. డస్ హీ గో అంటే అతను వెళ్తాడా అని. నెక్స్ట్ వెన్ ఖచ్చితంగా మీరు చెప్పింది నిజమే, దీన్నే డెఫినెట్లీ యు ఆర్ రైట్. డెఫినెట్లీ యు ఆర్ రైట్ అంటే ఖచ్చితంగా మీరు చెప్పింది నిజమే అని. నెక్స్ట్ వెన్ మీరు ఏం నేర్చుకున్నారు, దీన్నే వాట్ డిడ్ యూ లెర్న్. వాట్ డిడ్ యూ లెర్న్ అంటే మీరు ఏం నేర్చుకున్నారు అని. నెక్స్ట్ వెన్ వారు చాలా బిజీగా ఉన్నారు, దీన్నే దే ఆర్ వెరీ బిజీ. దే ఆర్ వెరీ బిజీ అంటే వారు చాలా బిజీగా ఉన్నారు అని. నెక్స్ట్ వెన్ వాళ్ళని నేను అడగను, దీన్నే ఐ విల్ నాట్ ఆస్క్ దెమ్. ఐ విల్ నాట్ ఆస్క్ దెమ్ అంటే వాళ్ళని నేను అడగను అని. నెక్స్ట్ వెన్ నీ ఇష్టం వచ్చినట్లు చేయు, దీన్నే డూ యాజ్ యూ లైక్. డూ యాజ్ యూ లైక్ అంటే నీ ఇష్టం వచ్చినట్లు చేయు అని. నెక్స్ట్ వెన్ నా డబ్బంతా పోయింది, దీన్నే ఆల్ మై మనీ ఈజ్ గోన్. ఆల్ మై మనీ ఈజ్ గోన్ అంటే నా డబ్బంతా పోయింది అని. నెక్స్ట్ వెన్ క్షమించండి ఇదంతా నా తప్పు, దీన్నే
సారీ ఇట్స్ ఆల్ మై ఫాల్ట్. సారీ ఇట్స్ ఆల్ మై ఫాల్ట్ అంటే క్షమించండి ఇదంతా నా తప్పు అని. నెక్స్ట్ వన్ నేను అలా కోరుకుంటాను. దీన్నే ఐ ఎక్స్పెక్ట్ సో. ఐ ఎక్స్పెక్ట్ సో అంటే నేను అలా కోరుకుంటాను అని. నెక్స్ట్ వన్ దాని గురించి ఆలోచించు. దీన్నే థింక్ అబౌట్ ఇట్. థింక్ అబౌట్ ఇట్ అంటే దాని గురించి ఆలోచించు అని. నెక్స్ట్ వన్ నీకెలా తెలుసు. దీన్నే హౌ డిడ్ యూ నో. హౌ డిడ్ యూ నో అంటే నీకెలా తెలుసు అని. నెక్స్ట్ వన్ నువ్వు మారాలి. దీన్నే యూ షుడ్ చేంజ్. యూ షుడ్ చేంజ్ అంటే నువ్వు మారాలి అని. నెక్స్ట్ వన్ జాన్ లోపలికి వచ్చాడు. దీన్నే జాన్ కేమ్ ఇన్సైడ్. జాన్ కేమ్ ఇన్సైడ్ అంటే జాన్ లోపలికి వచ్చాడు అని. నెక్స్ట్ వన్ ఒక్క నిమిషం వేచి ఉండు. దీన్నే వెయిట్ ఎ మినిట్. వెయిట్ ఏ మినిట్ అంటే ఒక్క నిమిషం వేచి ఉండు అని. నెక్స్ట్ వన్ తదుపరిసారి కలుద్దాం. దీన్నే సీ యూ నెక్స్ట్ టైం. సీ యూ నెక్స్ట్ టైం అంటే తదుపరిసారి కలుద్దాం అని. నెక్స్ట్ వన్ మీకు ఒక నిమిషం ఉందా. దీన్నే డూ యూ హ్యావ్ ఎ మినిట్. డూ యూ హ్యావ్ ఎ మినిట్ అంటే మీకు ఒక్క నిమిషం ఉందా అని. నెక్స్ట్ వన్ నీకో విషయం తెలుసా. దీన్నే యు నో వన్ థింగ్. యు నో వన్ థింగ్ అంటే నీకో విషయం తెలుసా అని. నెక్స్ట్ వన్ నేను ఆఫీస్లో ఉన్నాను. దీన్నే ఐ యామ్ ఇన్ ఆఫీస్. ఐ యామ్ ఇన్ ఆఫీస్ అంటే నేను ఆఫీస్లో ఉన్నాను అని. నెక్స్ట్ వన్ అది నాకు చూపించు. దీన్నే షో మీ దాట్. షో మీ దాట్ అంటే అది నాకు చూపించు అని. నెక్స్ట్ వన్ నేను ఒప్పుకుంటాను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.